నేను సేవ్ చేయాల్సిన అవసరం చూడాల్సిన అవసరం ఉంది. ఇక్కడి నుంచి వచ్చిన తర్వాత నుంచి కూడా ఓన్లీ వాన్స్ సప్లిమెంటరీ తప్పించి ఇవ్వట్లేదు. నేను ప్లీజ్ ఏమనుకోవద్దు, ప్లీజ్. టైం కూడా లేదు. మినిస్టర్ గారు కూడా 10 తర్వాత ఎవరు సింగిల్ సప్లిమెంట్ ఉండేది సార్, అది అమలు చేయండి. టైం రిజిస్టర్ అవుతుంది. మన సభ్యులే కదా మాట్లాడటం. అధ్యక్ష, సభ్యులు ఆవేదనతో నేను 100% ఏకీభవిస్తున్నాను. ఎందుకంటే గత 5 సంవత్సరాలు గుంటూరు మిర్చి యార్డ్ని పూర్తిగా అవినీతిమయం చేశారు. దానివల్ల కూడా రేట్లు తగ్గి రైతులకి చాలా ఇబ్బంది జరుగుతుంది. అధ్యక్ష ఎంత దారుణం అంటే వైఎస్ఆర్ వాళ్ళు ఒక లారీ యూనియన్ కూడా పెట్టారు. వైఎస్ఆర్ వాళ్ళు లారీ యూనియన్ పెట్టి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి లారీలు ఇక్కడికి రానివ్వకుండా వీళ్ళు ఏది డిసైడ్ చేస్తే ఆ లారీ మీదే ఇది ట్రాన్స్పోర్ట్ చేయాలని ఒక స్ట్రిక్ట్గా రౌడీయిజం చేయడం వల్ల ఒక్కొక్క లోడ్కి 20 నుంచి 30 వేలు అదనం భారం పడడం వల్ల కూడా ఆ నష్టం రైతు మీద వచ్చిన సందర్భాలు ఉన్నాయి. అధ్యక్ష, టెక్నాలజీ ఉంది, ఈనాం వ్యవస్థ ఉంది, ఎలక్ట్రానిక్ కాటాలు ఉన్నాయి, అన్నీ మూలపడిపోయాయి. ఫస్ట్ టైం గుంటూరు మిర్చి యార్డ్ మీద రాష్ట్ర ముఖ్యమంత్రి గారు 4 గంటలు మీటింగ్ పెట్టి చర్చించడం అనేది దేశ చరిత్రలో ఫస్ట్ టైం. ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారో ఇదొక్క ఉదాహరణ. ఆ మీటింగ్లో ట్రేడర్స్ ఉన్నారు, ఎక్స్పోర్టర్స్ ఉన్నారు, లైసెన్స్దారులు ఉన్నారు, ఇంక్లూడింగ్ రైతులు ఉన్నారు. అందరి అభిప్రాయాలు తీసుకొని ఇమీడియట్గా ఈనాం విధానం అమలు చేయాలి. ఎంత డబ్బైనా సరే ఏదైతే మనకి ఈ ఎలక్ట్రానిక్ కాటాలు ఉన్నాయి ఇమీడియట్గా ఇంప్లిమెంట్ చేయాలి. ఏవైతే గత 5 సంవత్సరాలు లోటుపాట్లు జరిగే లైసెన్స్లు చాలా దారుణం. ఒక్కొక్క ఇంట్లో 5-6 లైసెన్సులు ఉన్నాయి. ఆ లైసెన్సులు కూడా ఇష్టం ఉన్న వాళ్ళకి రెన్యువల్ చేయడం, ఇష్టం లేని వాళ్ళకి రెన్యువల్ చేయకపోవడం, జీరో బిజినెస్ అని చెప్పి కనీసం ట్యాక్స్ కూడా కట్టకపోవడం, ఇవన్నీ వాస్తవాలు. ఇవన్నీ నా దృష్టికి వచ్చిన తర్వాత నేను ఇమీడియట్గా విజిలెన్స్ ఎంక్వైరీ వేశాను. విజిలెన్స్ ఎంక్వైరీ మొన్ననే మాకు వచ్చింది. ఇదంతా స్టడీ చేస్తున్నాను. ఇందులో గతంలో పనిచేసినటువంటి మిర్చి యార్డ్ చైర్మన్స్ ఒకరిద్దరు ఉన్నారు. ఆ రోజు పనిచేసినటువంటి సెక్రటరీ కూడా ఇంక్లూడ్ అయ్యాడు. ప్రతిది కూడా కమిషనర్ గారు దృష్టిలో పెట్టి చేయాలి. కానీ గత 5 సంవత్సరాలు చైర్మన్స్ సెక్రటరీస్ కలిసి మొత్తం నడుపుకున్నారు, కమిషనర్ గారి దృష్టిలో కూడా పెట్టకుండా. దీనివల్ల చాలా ఇబ్బంది జరిగింది. అందుకే మేము వచ్చిన తర్వాత లైసెన్సులు అన్నీ ఆపేశాను. మళ్ళీ 1-2 సార్లు తరో ఎంక్వైరీ చేసిన తర్వాత మళ్ళీ కొత్త లైసెన్సులు శాసనసభ్యులు కూడా చాలామంది రికమెండ్ చేశారు. 1-2 సార్లు చూసి మళ్ళీ లైసెన్సులు ఇవ్వడం కానీ ఇమీడియట్గా ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారికి ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. ఏదైతే మన కాకినాడలో ఆ ట్రాన్స్పోర్ట్ విషయంలో మనోహర్ గారు ఎంత సీరియస్గా తీసుకున్నారు. నిన్న మా జీఓఎంలో కూడా గుంటూరు మిర్చి యార్డ్ కూడా యాడ్ చేశాం. అక్కడ కూడా ట్రాన్స్పోర్ట్ కమిషనర్ దృష్టి పెట్టి ఏదైతే ఈ అక్రమంగా ఈ వ్యవహారం జరుగుతుందో దీన్ని కూడా పూర్తిగా